ఫ్రెండ్స్, ఇవాళ మనం నో వన్ లివ్స్, ఎవ్వడ బతకడంట. భూమి మీద మనం చేస్తున్న పెంట పనులకి ఎలాగో ఎక్కువ రోజులు ఉండాలనే గానీ సినిమా నేమైతే అదే. మూవీ స్టార్ట్ అవగానే ఒక దట్టమైన అడవిలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ పోవడం చూస్తాం. చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంటది. అప్పుడే ఆ అమ్మాయి కాలుకి ఓ గాజు పెంకు గుచ్చుకుంటుంది. అది తీసేసి కాళ్ళకి క్లాత్ కట్టేసి మళ్ళీ పరిగెడుతుంది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటది ఖచ్చితంగా జాగింగ్ అయితే చెయ్యట్లేదని చెప్పి. అయితే ఎవడో మేకప్ కిట్ కొట్టేసి పారిపోయి ఉండాలా, లేదా కొట్టేయడానికి ఎంట పడుతూ అయినా ఉండాలా, ఏదో తెలియదు. అయితే మళ్ళీ పరిగెడుతుంటే సడన్ గా ఓ బండి ఇటు నుంచి అటు వెళ్ళిద్ది. ఆ అమ్మాయి ఆ బండిని ఆపండి అని అందాం అనుకుంటది. ఈ లోపే కాలు ఏదో ట్రాప్ లో పడిపోయి అలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ ట్రాప్ వల్ల ఇలా చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. అయితే ఎలాగోలా కష్టపడి చెట్టు దాకా వచ్చింది. ఎందుకు అంటే ఇందాక గాజు పెంకు గుచ్చుకుంది కదా, ఆ పెంకు పడేసింది అనుకుంటున్నదే ఏంటి, అమ్మాయి దగ్గర పెట్టుకుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద చెక్కుద్ది. ఈ అమ్మ ఎలైవ్ అని చెప్పి. దానికి అర్థం ఈ అమ్మ అనే అమ్మాయి ఇంకా బతికే ఉంది. ఆ అమ్మాయిని కాపాడడానికి ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది. ఏదో భయంకరమైన చేతబడి వల్ల ఒక రాక్షసుడు ఈ అమ్మాయి ఎంటబడుతున్నాడు. ఇట్లాంటివి ఏమీ లేవు. సీన్ లో కొంచెం తేడా ఏమైనా కనిపిస్తే చాలు దెయ్యం అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మధ్య దెయ్యాలకి వాళ్ళ రెస్ట్ ఇచ్చాం. అంతకంటే భయంకరమైనవి ఈ సినిమాలో ఉంటాయి. వాళ్ళే మనుషులు. అయితే ఆ అమ్మాయి ఎవరంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఏలాడుతుందిగా, ఈవిడే అమ్మ. సో చెట్టు మీద రాసింది నేనే అమ్మ, ఇంకా బతికే ఉన్నాను, ఎవరిని వచ్చి కాపాడి సావండి అని చెట్టు మీద గీకుంటుంది. కట్ చేస్తే ఓ కపుల్ ని చూస్తాం. ఈ బండి నడుపుతుంది ఒక డ్రైవర్. అంటే ఈడు డ్రైవర్, ఆ పక్కనున్న అమ్మాయి ఓనర్ అని కాదు, ఈడి నేమే డ్రైవర్ అంట. వాళ్ళ అమ్మ నాన్న ఏదో ముద్దుగా పెట్టుకున్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి. వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పాపం ఏదో సాడ్ గా కూర్చొని ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే మన డ్రైవర్ గాడు ఊళ్ళో చెప్పుకోలేని గబ్బు పని ఏదో చేశాడంట. దాంతో ఇంకా సామాన్లని నైట్ సర్దుకొని బండిలో డిక్కీకి ఎక్కించుకొని ఆ డిక్కీ వెనకాల ఇంకో డిక్కీ పెట్టాడు. చూడండి, నైట్ జంప్ అవ్వాలంటే అంత పెద్దది కావాలి ఏదో ఒకటి. ఇలా ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అమ్మాయి మాత్రం చాలా సాడ్ గా ఉంటుంది. అప్పుడే వీడు 4 డైలాగులు వేస్తాడు. సడన్ గా అమ్మాయి హ్యాపీ అయిపోయి నవ్వేస్తుంటది. కాసేపటికి వీళ్ళు ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుంటారు. రూమ్ లోపలికి వెళ్ళిపోయాక టీవీ ఆన్ చేస్తే న్యూస్ లో చూపిస్తుంటది. పోలీసులు FBI వాళ్ళు మొత్తం అంతా వెతుకుతూ ఉన్నారంట. అంత గబ్బు పని ఏం చేసి వచ్చాడు రైడంటే ఇలా కోసం కాదు, అమ్మాయి ఎలైవ్. ఇందాక కనిపించిన అమ్మాయి ఏమైనా మామూలు అమ్మాయి అనుకుంటున్నారా? అమ్మాయి తప్పిపోయిన 6 months తర్వాత చెట్టు మీద అమ్మాయి ఎలైవ్ అని గీకిన విషయాన్ని పోలీసులు FBI వాళ్ళు చాలా కష్టపడి ఇప్పుడు కనిపెట్టారు. మామూలుగా అయితే ఇంక కనిపెట్టలే అని చెప్పి వదిలేశారు. కానీ అమ్మాయి ఎలైవ్ అని చెప్పి చెట్టు మీద ఏదో కనిపిగానే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట. అప్పుడే అమ్మ వాళ్ళ పేరెంట్స్ కూడా మీడియా ముందుకు వచ్చి పోలీసుల మీద మాకు ఎంతో నమ్మకం ఉంది, అందుకనే పోలీసులు కాకుండా ఇంకేమన్నా జనాలు అమ్మాయిని కనిపెట్టి తీసుకొస్తే వాళ్ళకి 30 కోట్ల రూపాయలు అలా సింపుల్ గా ఇచ్చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అంత నమ్మకం పోలీసుల మీద. అప్పుడే ఈ అమ్మాయి న్యూస్ లో చూసి ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయిలా ఉంది అని అంటుంది. అప్పుడే క్లీనర్ గాడు ఈ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి నేను నీతో పాటు ఉన్నాను కదా, మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు అసలు అని అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు కొంతమంది వర్కర్స్ ని చూస్తాం. వీళ్ళందరూ ఒక పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో, ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి మనకేం తెలిసిద్ది అయితే వీళ్ళు ఆ సామాన్లు షిఫ్ట్ అయితే చేస్తున్నారు కానీ వీళ్ళు షిఫ్ట్ చేస్తున్న విషయం ఇంటి ఓనర్స్ కి చెప్పలేదంట. ఇంటి ఓనర్లు ఇంట్లో లేని టైంలో ఈ సామాన్లన్నీ వీళ్ళ ఇంటికి షిఫ్ట్ చేసేసుకుందామని ప్లాన్ వేసుకుని ట్రక్ వేసుకొని జనాలు వేసుకొని వచ్చేసి ఉంటది. ఇలా షిఫ్టింగ్ అవుతూ ఉన్న టైంలో కరెక్ట్ గా ఏదో ప్లానింగ్ బాగానే వేసారు కానీ ఈ ఇంటి ఓనర్స్ పొద్దున్నే వెకేషన్ కి మాల్దీవ్స్ కి వెళ్తున్నారు అని అనుకున్నారు. వాళ్ళని చూస్తే పక్కనే ఉన్న మాల్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసి ఉంటుంటది. ఫ్యామిలీ అయితే కార్ వేసుకుని గేట్ దగ్గర చూస్తుంటే వాళ్ళ సామాన్లన్నీ పట్టపగలు షిఫ్టింగ్ అవుతూ ఉన్నాయి. దొంగలు ఎత్తబోతున్నారు. పాపం ఇతను నోట్లో నుంచి మాట రావట్లే, ఏం చేయాలో తెలియట్లే. సో వెంటనే అతను ఫోన్ చేస్తాడు పోలీసులకి. అలా నెమ్మదిగా చేసేయాలి, పొద్దున్నే షిఫ్టింగ్ చేసేస్తున్నారు చూడండి అని చెప్పుంటాడు. అప్పుడే వీళ్ళ గ్యాంగ్ లీడర్ చూడండి మీరు భయపడాల్సింది ఏమీ లేదు, అసలు మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పే లోపు ఈ గ్యాంగ్ లో ఉన్న ఈ గుండుగాడు తుపాకి తీసుకుని ఆ ముందున్న అంకుల్ని, పక్కనే ఉన్న ఆంటీని, వెనకాల ఉన్న పిల్లల్ని టపాకాయలు పేల్చినట్టు పేల్చేస్తాడు. గ్యాంగ్ లీడర్ కి అసలు చూసి ఒళ్ళు మండిపోద్ది. ఆ గుండుగాడిని కింద పడేసి వాడు గుండంతా పచ్చడి కింద కొడతాడు. పెద్ద సచ్చినోడు. చిన్నప్పుడు ఒక చిన్న దొంగతనం కేసు పెడితే మొన్నే 4 రోజుల ముందే జైలు నుంచి బయటకు విడిపించాడు నన్ను. మంచిగా వాళ్ళని కన్విన్స్ చేసి ఆ కారులోనే కాసేపు కట్టేసి సామాన్లన్నీ ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నా. పెంట చేసావు కదా అని చెప్పి ఈ గ్యాంగ్ లీడర్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా తీసుకొని అక్కడి నుంచి భయంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకేముంది, గుండుగాడేమో ఎక్కడికే వెళ్తున్నావు, ఇన్ని సామాన్లు ఉన్నాయి వాటిని ఎత్తకపోవచ్చు కదా అని చెప్పి అంటాడు. ఎవరి మాట వినకుండా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకో పక్క ఈ కపుల్ని చూస్తే ఈవిడ మళ్ళీ బాధ మూడ్ లోకి వెళ్ళిపోయి ఉంటది. అప్పుడే వెయిటర్ వచ్చి పద మనం తినడానికి వెళ్దాం, నాకు కూడా ఆకలేస్తుంది పద అని చెప్పి అంటాడు. ఈవిడేమో నన్నెందుకు పిలుస్తున్నావు, పో నీకు ఇంకో ఫ్రెండ్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ తో పాటు వెళ్ళు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతావు, నాతో పనే ఉంటది ఇంకా నీకు అని చెప్పి అంటుంది. సో వీడి ఈ అమ్మాయిని మోసం చేశాడు, ఇంకొక అమ్మాయితో ఉండి చీటింగ్ చేశాడని తెలుస్తుంది. వీడు ఇప్పుడు 4 మంచి డైలాగులు వేస్తాడు. అంతే మళ్ళీ వెంటనే కోపం తగ్గిపోయింది. అంతా ఎట్టంటి వాళ్ళు అంటే తిరుగుతుంటది ఏందో. వీడైతే ఇప్పుడు ఈ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ మంచి రెస్టారెంట్ కి ఎత్తకపోయి ఫుడ్ పెట్టించుంటాడు. తింటూ ఉంటాడు. అప్పుడే
అక్కడికి గ్యాంగ్స్టర్ వాడు బ్యాచ్ మొత్తం వచ్చేసి ఉంటుంది. ఈ టైంకి మనం అంతా సెటిల్ అయిపోయి ఉంటాం అని అనుకుంటూ ఉండేవాళ్ళు. పాపం ఆ గుండుగాడు అంతా పెంట చేసాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ గ్యాంగ్స్టర్ లీడర్ వల్ల అదేండి గ్యాంగ్ లీడర్ కూతురు కూడా ఇదే రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటది ఈ అమ్మాయి. ఇప్పుడు ఈ గుండుగాడు వాళ్ళ లీడర్ తో చెప్తాడు, అదిగో అక్కడ ఇద్దరు ఎవరో కూర్చొని ఉన్నారు, పోయి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర చిల్లర మొత్తం కొట్టేద్దాం అని అంటాడు. అప్పుడు ఈ గ్యాంగ్ లీడర్ ఏమో, ఓ పని చేయి, నువ్వు నన్ను బెదిరించి నా దగ్గర డబ్బులన్నీ కొట్టేసి నా దగ్గర నుంచి అసలు దూరంగా ఎక్కడికైనా పారిపోగా నువ్వు అసలు మళ్ళీ నాకు కనిపించ మాకు నీకు దండం పెడతాను అంటాడు. గుండుగాడు అప్పుడు, అది కాదు మాస్టర్, అది బయట చూసారా పెద్ద ట్రక్ ఈడిదే అనుకుంటా, అందులో సామాన్లు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయి, నేను పోయి వాళ్ళని గెలుగుతానని చెప్పి అలా వెళ్ళిపోయి అక్కడ కూర్చో ఉంటాడు. అంటే వాళ్ళ ముందు పోయి కూర్చుంటాడు. అక్కడ కూర్చొని, హలో సార్, హలో మేం, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ నేను ఒక స్కీమ్ నడిపిస్తూ ఉంటాను అనమాట, అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ముందుగా మిమ్మల్ని, మీ జీవితంలో బాగా విలువైనది ఏంటి అని. అంటే ఈడేమో, నా జీవితంలో బాగా విలువైంది ఇదిగో నా ఎదురుగా కూర్చోంది ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే, గుండుగాడేమో, అది కాదు, నేను అడిగేది ఏంటంటే మీ జీవితంలో బాగా విలువైన వజ్రాలు గోల్డ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ వెనకాల కారు డిక్కీ సామాన్లు ఏమైనా ఉన్నట్టున్నాయి, అందులో ఏమైనా దాచిపెట్టారా, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటాడు. మనోడేమో, నా దగ్గర అలాంటివి అసలు ఏమీ లేవు, చెప్పాలంటే అసలు ఇప్పుడు తినడానికి ఫుడ్ కి డబ్బులు మాత్రమే ఉన్నాయి, రేపు తినడానికి డబ్బులు కూడా ఏం లేవు అసలు అని అంటే, గుండుగాడు నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని అడగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఇతను వచ్చి ఇటు పీక పట్టుకొని, ఇన్ని రకాల స్కిల్స్ పెట్టుకుని మా గ్యాంగ్ లేదు జాయిన్ అయ్యావా నువ్వు, ఏ డాన్స్ బేబీ డాన్స్ యాంకరింగ్ చేసుకుంటూ అయిపోయేది కదా పదా అని చెప్పి వాడు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. దీని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కాసేపటికి మనోడు ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అయినా గుండుగాడు తెక్కలోడు కాకపోతే ఇప్పుడు వాడు నిజంగా వాళ్ళ ట్రక్కు ఆ డిక్కీ కొట్టేయాలని ఉంటే వాళ్ళు లోపల తింటున్నారు, బయట కొట్టేస్తే అయిపోయేది కదా. ఏదో పొయ్యి వాళ్ళని పర్మిషన్ నేను కొట్టేస్తాను సార్, మీకు బండి ఉందా, బండిలో సామాన్లు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ బండి వేసుకుని వెనక డిక్కీ వెనకాల ఇంకో డిక్కీ మొత్తం వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఒక్కసారిగా ఫుల్ చీకటి అయిపోయి ఉండదు. చీకట్లో అంతా ప్రశాంతంగా ఉంటది. వెళ్తూ ఉంటే సడన్ గా ఎవడో బైక్ వేసుకొచ్చి వాళ్ళ కారు అద్దం పగల కొట్టేస్తాడు. దాంతో ఆ బండి బ్యాలెన్స్ తప్పిపోయి ఆ బండికి యాక్సిడెంట్ అయిపోయి పొయ్యి ఏ చెట్టు కింద పడిపోద్ది, ఆ డిక్కీ కూడా తిరగబడిపోద్ది. అప్పుడే ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకెవడు ఉంటాడండి ఇక్కడ, గుండుగాడే. ఈ సినిమాలోకి ఎరుక్కోవడంలో వీడికంటే గొప్ప ఎవడు ఉంటాడు చెప్పండి. మొత్తం మీద డ్రైవర్ వాడు గర్ల్ ఫ్రెండ్ అక్కడ పడిపోయి ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరిని కట్టేసి ఒక గదిలో పెట్టేసి ఉంచుతారు. గుండుగాడు ఆ కారు డిక్కీ వేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ గ్యాంగ్ లీడర్ బయటకు వచ్చి, ఏంటో ఇదంతా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏంది రోడ్డు మీద పోయే వాళ్ళ సామాన్లు కూడా కొట్టేసి ఇంటికి ఎత్తకొచ్చుకుంటున్నావు నువ్వు, వాడెవడో హౌస్ షిఫ్ట్ చేస్తున్నట్టు ఉన్నాడు, ఆ డిక్కీలో మహా అయితే వాడు బనీన్లో కడ్డాయిలు ఉంటాయి, ఎందుకు ఇలా తగులుకున్నావు నాకు అని అంటుంటే ఈ గుండుగాడేమో, అసలు ఏంటంది ఇదంతా మనం చేసేది, చిన్న చిన్న దొంగతనాలు వీటి వల్ల నాకు ఇసుకొచ్చేసింది, ఏదైనా పెద్ద పెద్ద దొంగతనాలు గొప్పగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, గ్యాంగ్ లీడర్ ఏమో, వాళ్ళ డిక్కీ కొట్టేస్తే అసలు గొప్ప దొంగతనం ఏమో ఇద్దరు అందులో, మనం ఇవాళ పొద్దున్న చేయాలనుకుంటే ఏంది అనుకుంటున్నావు, అసలు ఎవడిల్లు అనుకుంటున్నావు, అది మన సిటీలోనే అందరికంటే ధనవంతుడు గొంపది, వాడి ఇంట్లో ఆ సామాన్లని ఎత్తుపోయి వాటిని నమ్ముకుంటే ఇప్పటికీ వాడి ఇంటికంటే పెద్ద గొంప కట్టుకొని ఉండేవాళ్ళం, మొత్తం పెంట చేసావు, ఇప్పుడు మనల్ని వెతుకుతా ఉంటుంటారు పోలీసులు. గుండుగడేమో, మీరు రాకండి, మీరు పెట్టే టెన్షన్ కి నాకు టెన్షన్ ఎక్కువైపోయి ఏదో చేస్తున్నాను, ఖచ్చితంగా వీడు బండిలో బాగా విలువైన వజ్రాలు గోల్డ్ అన్ని ఉంటాయి, అవన్నీ తీసి నేను మీకు ఇస్తా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. వెతికి బాగా అలసిపోయి సడన్ గా పక్కన ఉన్న డిక్కీలో బొక్కలో చూస్తే అడిగి 2 కళ్ళు కనిపిస్తాయి. భయపడిపోతాడు, ఏంటో అసలు అని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మానే స్టార్టింగ్ లో చెట్టు మీద చెక్కింది కదా ఆ అమ్మ. వీడికి ఏం అర్థం కాదు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే ఈడు పని చూసుకోవచ్చు కదా, ఈడు మన డ్రైవర్ గారిని కాసేపు ఏడిపిద్దామని కత్తి తీసి కావాలని అమ్మాయి గొంతు పెట్టి నీ గర్ల్ ఫ్రెండ్ చంపేస్తా లేపేస్తా అని అంటుంటాడు. అమ్మాయి ఇప్పుడు మన డ్రైవర్ తో, అంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా మిమ్మల్ని నేను దక్కించుకుంటాను అని ఆ కత్తితో అమ్మాయి పేక కోసుకుని చచ్చిపోయింది. దాంతో మన డ్రైవర్ కి పిచ్చ కోపం వచ్చేసింది. కోపంతో ఈడు బేడీలు అయితే ఇప్పించేసుకుని మన బండోను గుద్దు పక్కన పడేసి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ ని చెక్ చేస్తాడు, ఇంకా బతికే ఉందా లేదా అని. అంతలా కోసుకున్నా ఇంకా ఎందుకు బతికుంటే చచ్చిపోయింది పాపం. ఇంకో పక్క ఇడికి చూస్తే బాగా కోపం వచ్చేసిందంట పాపం. నన్ను కొడతావా నువ్వు, దమ్ముంటే రా నాతో ఫైట్ చేయి అంటాడు. మనోడు కత్తి ఇచ్చి, నువ్వు కత్తితో ఫైట్ చేయి, నేను చేతులతో చేస్తా ఫైట్ దా అని చెప్పి వాడిని పిచ్చిగా కొట్టి అక్కడే చంపేస్తాడు. ఇంకో పక్క అమ్మని చూస్తే అమ్మ వీళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటది. వీళ్ళందరూ కలిసి అమ్మాయిని పట్టుకుని లోపల తీసుకుని వెళ్ళి మూతిగా ప్లాస్టర్ ఏదో ఉంటే పీకే. ఆ ప్లాస్టర్ తీయగానే అమ్మాయి పారిపోండి, వెళ్ళిపోండి, బతికిపోండి, నా మాట ఏంటంటే అసలు వాడు గాని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడే అనుకోండి, మీ బతుకు చెరుకు మిషన్ లో పడ్డ చెరుకు గడ్డ అయిపోద్ది చెప్తానా. వాడు పేడ పిసికినట్టు పిసికి గోడకేసి కొట్టేస్తాడు. మన డ్రైవర్ గడి గురించే చెప్తుంది. ఈ అమ్మాయి ఇంత లావు నడుస్తా ఉంటే మోహన్ కేసి కొట్టి అక్కడ పడేస్తాడు అమ్మాయిని. ఈ గ్యాంగ్ వాళ్ళు అప్పుడే వీళ్ళ మెంబర్ లో ఒకడు ఇందాక చచ్చిపోయాడు కదా, వాడేంటి ఇంకా రాలేదు, ఫోన్ చేసి పైకి రమ్మని చెప్పు అని చెప్పి అంటాడు. అప్పుడే అమ్మ, మీ బతుకులు తగలయ్యా, మీకు చెవుడు ఏమైనా ఉందా అసలు, ఆ కిందకి ఎవడో పోయాడు, వాడు ఖచ్చితంగా
చచ్చి ఉంటాడు, ముందు మీరు బతకండి అని చెప్పగానే వీళ్ళు భయపడిపోయి కింద పోయి అసలు ఏమైందో చూడండి. వీళ్ళిద్దరితో చూస్తారు, చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే వాడు కింద చచ్చిపోయి ఉన్నాడు. దాంతో పాటు మన డ్రైవర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి కూడా చచ్చిపోయిందిగా. అయితే ఈడైతే అక్కడ లేడు కానీ వీటిలా. అప్పుడే ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మకి ఈ గ్యాంగ్ లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి బట్టలేస్తుంది. అప్పుడే గ్యాంగ్ మొత్తానికి ఏం తెలిసిద్ది, వాళ్ళు కూడా న్యూస్ పెడతారు టీవీ ఆన్ చేసి. గ్యాంగ్ లీడర్ తెలివైనోడే, న్యూస్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు, గుండుగాడే పెట్టినవాడు. ఇప్పుడైతే చూపిస్తాడు ఈ అమ్మ అనే అమ్మాయి ఎలా ఉందో అలా జాగ్రత్తగా తీసుకొని వచ్చిస్తే మీకు మేము కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం. ఇదిగా అని చేస్తే ఆ రోడ్డు మీద గుండుగాడి చిల్లర పనులని చేస్తుంటాడుగా, అవన్నీ చేయాల్సిన పని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గుండుగాడిని వదిలించుకునే అవకాశం వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ డబ్బులన్నీ గుండుగాడికి ఇచ్చేసి వాడిని అవతల తోలేస్తే అప్పుడు కూడా వీళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు. దాంతో వీళ్ళు ఇంకా అయితే ఇప్పుడు ఏది ఏమైనా ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచాలి అమ్మని అని అనుకుంటూ ఉంటారు. అయితే అసలు ఇప్పుడు ఈ అమ్మ పాప ఎలా మాయమైంది ఈ విషయాన్ని కూడా న్యూస్ లో టెలికాస్ట్ చేస్తుంటారు. అమ్మ తన ఫ్రెండ్స్ అందరిని దాదాపు 15 మంది ఫ్రెండ్స్ వేసుకొచ్చి కాలేజీలో సండే సెలవు ఉంటుంది కదా, సండే ఫుల్ పార్టీస్ చేసుకుందామని ఫామ్ హౌస్ లో ఎగురుతూ ఉంటే మన డ్రైవర్ గాడు అలా వచ్చి ఈ మ్యూజిక్ సౌండ్ నాకు బాగా డిస్టర్బింగ్ గా ఉందని ఈ 15 మంది ఫ్రెండ్స్ ని అక్కడికక్కడే చంపేసి ఈ అమ్మాయి అయితే ఎవరో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, మనతో పాటు ఉంచుకుందామని అలా అమ్మాయిని తీసుకుని వచ్చేసాడు. అప్పటి నుంచి ఇలా తిరుగుతా ఉన్నాడు. దీని తర్వాత చూస్తే ఇందాక ఒకటి చంపేస్తా పొడి చేస్తా అని చెప్పి చచ్చిపోయాడు కదా ఒకడు, వాడి బాడీని పైకి తెస్తాడు. అయితే వీడు మన గ్యాంగ్ లీడర్ వాళ్ళ అన్నయ్య అంట. వాళ్ళ అన్నయ్య చచ్చిపోయి ఉండటం వల్ల పాపం బాగా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఏది ఏమైనా అసలు ఆ డ్రైవర్ గారిని చంపేయాలి లేపేయాలనే ఊపు మీద ఉంటది. ఓకే చంపుతాం, ఇప్పుడైతే ఈ బాడీని ఏం చేయలేం కదా అని చెప్పి ఎత్తపోయి షెడ్ లో పడేస్తాడు. అప్పుడు చూస్తే మన డ్రైవర్ గారు ఉన్నాడు కదా, వాడు ఆ అన్నయ్య బాడీలో నుంచి ఆ లోపల నుంచి అలా బయటకు వస్తాడు. వాడు ఇప్పుడు పారిపోవడానికి ఎటెల్లాలో చూసి ప్లాన్ వేసుకొని వాడి బాడీ లోపల ఉన్న అవయవాలన్నీ తీసేసి అందులో లోపల దూరిపోయాడు. ఈడు బయట పెట్టగానే ఇప్పుడు బయటకు వచ్చాడు. ఈడు ఇందాక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మోసం చేశాడు అని అన్నాను కదా, అయితే వీడు మోసం చేసే రకంలో లేడు, మోసం చేసే రకంలా ఉన్నాడు. ఇంకా క్లారిటీగా అర్థం అయిపోయింది. వీడు స్టార్టింగ్ నుంచి శుద్ధ పూసలా కనిపిస్తున్న అమాయకపు ముద్దగాడు అనుకున్నాం, కానీ యాక్చువల్ గా చూస్తే వీడు ముందు మన గుండుగాడే అమాయకప్పుడు శుద్ధగాడు. పూర్తిగా చూడండి, అసలు మన గుండుగాడు ఇంకా చాలా మంచోడు, వాడితో పాటు ఉండడం బెస్ట్ అని అనిపిస్తుంది వీడిని చూస్తుంటే. అయితే మామూలుగానే మన డ్రైవర్ గారు చూస్తే అర్థం అవుతుంది అందరిని పోయి గెలుకొని చంపుకుంటారని, వీళ్ళేమో ఈయనే గెలికారు. అదే వీడు ముందే గర్ల్ ఫ్రెండ్ చంపేశారు. ఇప్పుడు ఈ అమ్మని గ్యాంగ్ లీడర్ గారు అడుగుతాడు, నీకేమనిపిస్తుంది వాడు పారిపోయి వెళ్ళిపోయి ఉంటాడా మమ్మల్ని అందరిని చూసి, లేదా నిన్ను ఎత్తుకుంటూ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, రాకపోతే మేమే వాడు వెంటపడి వాడిని చంపేస్తామని చెప్పి ఇలా అంటారు. అప్పుడే అమ్మ మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు మారడు అని చెప్పి అనుకుంటుంది. గ్యాంగ్ లీడర్ గుండుకేసి దడేల్ని కొట్టి దాని తర్వాత ఆ లైట్ ల్యాంప్ ఏదో తీసుకుని వాళ్ళ కూతురు గుండుకేసి కూడా కొట్టి అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటుంది. అయితే అప్పుడే వీళ్ళందరూ తుపాకీ చూపించి బయటికి వెళ్తే నిన్ను కాల్ చేస్తామని అంటారు. అప్పుడే అమ్మ మీకు నచ్చింది చేసుకోండి, నేను ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చాను, వద్దుగా చాలా టైం ఉన్నప్పుడే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని కుక్క పిల్లకు బుజ్జగించి చెప్పినట్టు చెప్పా, మీరు వినలేదు. ఓకే నన్ను చంపాలనుకుంటే చంపేయండి, అలాగే మీ సావు మీరు సావండి, నేను ఆగే ఛాన్స్ లేదు అని చెప్పి తలుపు అలా తీసి బయటకు రాబోతుంది. కానీ చూస్తే దూరంగా రక్తంలో తడిచున్న కొండగాడిని చూసిద్ది. చాలా భయంకరంగా అడవి మధ్యలో అడవిగాడిలో నుంచో ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఎలాగ మనం బయటకు వెళ్ళినా వేస్ట్, కాసేపటికి అడవిగాడు వీళ్ళందరం లేపేయడానికి వస్తాడు. వాడు అలా బిజీగా ఉన్నప్పుడు నేను పారిపోవడానికి కొంచెం టైం దొరికింది, ఇప్పుడైతే కష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈయన్ని చూస్తే ఇడు వెంటనే వెళ్ళడు చంపేయడానికి. మనోడంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తాడు. ముందుగా వెళ్ళి తలస్నానం చేస్తాడు, 3 మునకలు మునిగి ఇప్పుడు ఇటు బండి దగ్గరకు వస్తాడు. వాడు ఈ బండి డిక్కీ వెనకాల ఇంకో డిక్కీ కట్టారు కదా, ఆ డిక్కీలో సామాన్లు అయితే మామూలు ఉన్నాయి, కానీ మిగతా సామాన్లన్నీ లేపేసే సామాన్లు, అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి అన్నమాట అందులో లోపల. తుపాకులు బాంబులు, అసలు ఏదో మిలిటరీ రేంజ్ లో సామాన్లు వేసుకొని దిగుతుంటాడు. అంటే జనాలు చంపాలనుకున్నప్పుడల్లా అనువుగా చంపేయచ్చు. ఇప్పుడు ఈ గ్యాంగ్ చూస్తే వీళ్ళ దగ్గర కూడా సామాన్లు ఉన్నాయి, అన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లే. 2 తుపాకులు వాళ్ళ దగ్గర 4 గుళ్ళు ఉంటాయి అంతే. వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. గ్యాంగ్ లీడర్ అలా చాలా సేపు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఒక్క బట్టట్లా వాడు ఇప్పుడు దాకా రాలేదేంది, భయపడినట్టున్నాడు, నేనే వెళ్తామని పట్టుకోనని చెప్పి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇటు తిరగగానే దూరం నుంచి ఒక బాణం వచ్చి దడేలిన వాడికి గుచ్చుకొని దాంతో పాటు వెనక్కి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. వాడే లాగుతాడు. అప్పుడే బక్కడు ఎవడో ముందుకు వస్తాడు, ఏం జరిగిందా అని చూద్దామని. అయితే ఆటోమేటిక్ తుపాకి అక్కడ పెట్టుంటాడు, దాని వల్ల వీడికి గుండు తగులుద్ది. దాంతో వీళ్ళు అసలు లెక్క చేయకుండా ఉన్న 4 గుండ్లు కూడా ఆడెక్కడే బయట ఆడ ఉన్నాడని చెప్పి గాల్లో అటు ఇటు కాల్చేస్తా ఉంటది. మానోడు ఏం చేయడు, చెట్టు చాటనో పొదల చాటనో నుంచొని బట్టలను అవి నొక్కుతూ ఉంటాడు. తుపాకులు బాణాలు అయితే ఆటోమేటిక్ గా వీళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళని చూస్తే వీళ్ళ 4 గుండ్లు అయిపోయాయి, ఎటు వెళ్ళడానికి లేదు, చేసేదేం లేక దెబ్బ తగిలిందిగా వాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. మీరు చాలా సైకో సినిమాలు చూస్తుంటారు. అందరు సైకోలు ఏదో కోపంతోనో బాత్తోనో ఆవేశంతోనో చంపుతుంటారు. మౌనోడు అలాగా చాలా పద్ధతిగా నీటిగా మెల్లగా చంపుతూ ఉంటాడు. అంటే తెలివితేటలు వాడతాడు. ఇటు పక్క ఇళ్ళని చూస్తే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, సిచ్యువేషన్ బాగా. అప్పుడే అమ్మాయి వీడిని హాస్పిటల్కి ఎత్తకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అంటుంది. గుండుగాడేమో హాస్పిటల్కి ఎత్తపోతావా, ఆర్ఎంపీ డాక్టర్ అపోలోకి ఎత్తపోమంటావా, బయట మొదటి వాడు చూస్తున్నాడు కాబట్టి బ్యాండేజ్ ఉన్నాయో అడుగు ఇటు పెడదాం అని కోపడతాడు. ఈ అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందని అడుగుతుంది. పద బండి తీయ అనే టయానికి బండి దడేని వెళ్ళిపోద్ది, ఆ బయట ఉన్న బండి. సో ఇప్పుడు
బయటికి వెళ్ళడానికి కూడా లేదు. అప్పుడే అమ్మ వచ్చి వాళ్ళ గుండె ఇదంతా వాడు నా కోసమే చేస్తున్నాడు, మీ అందరికి ట్రాప్ సెట్ చేసి 1 by 1 లేపేస్తూ ఉంటాడు, సో నన్ను వదిలేయండి అని అంటే గుండుగాడు ఓకే నిన్ను వదిలేస్తే వాడు మమ్మల్ని వదిలేస్తాడా అంటే అమ్మ లేదు నన్ను వదిలేసిన తర్వాత మీకు మీరే సింపుల్ గా చచ్చిపోండి, ఈజీ పీజీగా చచ్చిపోండి, వాడు అనుకో సింపుల్ గా చంపడం చెత్త హింసలు పెట్టి అది దారుణంగా లేపేస్తాడు అని చెప్పి అప్పుడే మనం ఇటు సైడ్ వెళ్ళని చూస్తే నిజంగానే గ్యాంగ్ లీడర్ ని ఏలాడదీసి పెట్టుంటాడు. కింద గ్రైండర్ ఉంటది, చక్కల్ని నుజ్జు చేసే గ్రైండర్ అనమాట, ఆ పైన ఏలాడదీసి పెట్టుంటాడు. అప్పుడే ఆ గ్యాంగ్ లీడర్ మనోని తిడుతూ ఉంటాడు, సిగ్గుందా అసలు నీకు, ఎద్దు పెరిగినట్టు పెరిగావు, కామన్ సెన్స్ లేదు ఏం లేదు, ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, దిట్టంగా బానే ఉన్నావుగా సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని గోల చేస్తూ ఉంటాడు. మనోడికేమో మామూలుగా ఏమన్నా మాట్లాడితేనే నచ్చదు, అదే మన అడవిగాడికి ఈడేమో ఎంత బాగుతున్నాడు. సో లైట్ గా అలా గ్రైండర్ లో వదిలేసి ఏ చెవో ముక్కో కోసేద్దామని కిందకు వంచి ఓ చెవి కోసేస్తాడు. అలా కోసేసి పైకి లాగి చెప్తుంటాడు ఇప్పటికైనా సైలెంట్ గా ఉండు అని చెప్పి. ఈడేమో సైలెంట్ గా ఉండమని మామూలుగా చెప్తే ఉండేవాడిని కదండి, ఇలా ఏదో ఒకటి కోసేసి చెప్పడం ఎందుకు, అయినా ఎందుకు ఇంత వర్స్ట్ గాడిలో ఉన్నావు నువ్వు, అంత వద్ద తప్పు ఏం చేశాను అసలు, నేను ఏదన్నా చేసింది ఆ గుండుగాడు, వాడైనా సరే ఏదో ఆవేశంతో లైట్ గా అలా మీ కాదు అద్దం పగలగొట్టాడు, సంబంధం లేకుండా ఇంత చిన్న విషయానికి అంత కోపడతాదా అని అంటే అప్పుడే మన సైకోగాడు వాడంతటా వాడే చెప్తూ ఉంటాడు, అంటే ఇప్పుడు మీరు ఏదో చేశారని కోపంతో నేను మిమ్మల్ని చంపడం కాదు, యాక్చువల్లీ నా జాబ్ ఇదే, నేను సైకోగాడిని ఇలా చంపుతుంటే నాకు ఆనందంగా ఉంటది, అందుకే ఇలాంటి పనులు చేస్తుంటా అని చెప్పేస్తాడు డైరెక్ట్ గా, లేకపోతే ఇలా తెలియకుండా ఉండేలా ఏమి ఉంది కానీ. దీని తర్వాత వాడిని గ్రైండర్ లో పడేసి పీస్ చేసేస్తాడులేండి. ఇంకో పక్క గ్యాంగ్ లీడర్ వాళ్ళ కూతురు ఉంది కదా, అమ్మాయి అమ్మని అడిగిద్ది, అమ్మ పాప టీవీలో నేను విన్నాను వాడు ఒక పార్టీలోకి వచ్చి నీ 15 మంది ఫ్రెండ్స్ ని అక్కడ పీస్ కింద పీస్ చేసేసి నిన్ను ఎత్తకపోయాడు, అసలు నిన్నెందుకు పీస్ చేయలేదు, ఇప్పుడేంటి నీ కోసం వాడు అంత తాపత్రయపడిపోతాడు అని చెప్పిద్ది. మన అమ్మ ఇంకొక అని చెప్పిద్ది, మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ని పీస్ చేస్తున్నప్పుడు వాడు మొదటి చూపులోనే అంటే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయి అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడంట, తీసుకెళ్లి వాళ్ళ షెడ్యూలో ఏడో పెట్టుకున్నాడంట అమ్మని. కొన్ని డేస్ అయ్యాక వచ్చి చెప్పాడు, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ దానికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. దీని తర్వాత అమ్మ దగ్గరకు వచ్చి నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, ఒకటి అది తాళం తీసుకుని నువ్వు తలుపు ఓపెన్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నిన్ను అస్సలు ఆపను, రెండోది ఏంటంటే నువ్వు నన్ను కాపాడాలి అని అక్కడికక్కడ వాడిని వాడే కోసేసుకుంటాడంట, కోసేసి అక్కడే పడిపోతాడు వాడు కింద. కట్ చేస్తే కాసేపు వాడు కళ్ళు తెరుస్తాడు, కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అమ్మ అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే ఉండి వాడిని కాపాడిందంట. ఆ విషయం వినగానే ఈ అమ్మాయి ఏమమ్మా అమ్మ నీకు తెక్కగానే ఏమైనా పట్టిందా, కొంపదీసి నువ్వేనేంది వాడిని పెట్టింది, నీ 15 మంది ఫ్రెండ్స్ లేపేమని చెప్పి కొత్త విషయం ఏమైనా ఉంది ఇందులో, లేకపోతే అట్లాంటి పనికి మనలో నువ్వు కాపాడడం ఏంటి అని అంటే అప్పుడే అమ్మ చెప్పింది, ఏంది మరి నేను కాపాడేది, ఆ దరిద్రుడు అసలు తాళం ఎక్కడ పెట్టాడో చెప్పి సావలేదు నాకు, స్టార్టింగ్ లో అదిగో తాళం తీసుకో వెళ్ళిపో అన్నాడు కానీ షెడ్ మొత్తం తిరిగి వచ్చి అసలు నాకు తాళం ఎక్కడా కనిపించలేదు, వాడు సరిగ్గా చెప్పకుండా కోసుకొని అక్కడే పడిపోయాడు, ఆడు చూస్తే వాడు గిలగిల కొట్టుకుంటా ఉన్నాడు, ఓ పక్క నాకు తాళం కనిపించక వీడేమో ఎక్కడే పడి సచ్చాడు అనుకో, ఆ కంపుకి సచ్చి ఉంటాను నేను, అందుకే తొందరగా వెళ్ళిపోయి వాడిని కాపాడేశాను. వాడేమో కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత నువ్వు నా కోసం నన్ను లవ్ చేస్తున్నావు, అసలు ఇంత లవ్ చేస్తున్నావా, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు అని చెప్పి ఓ ఉబ్బిపోయి నడుచుకుంటూ ఆనందంలో పోయి గేట్ ఓపెన్ చేశాడు. అప్పుడు తెలిసింది నాకు ఆ దరిద్రుడు అసలు ఆ గేటు తలుపుకి తాళమే వేయలేదు, దాని తాళమే లేదు, సింపుల్ గా గేట్ ఉంది అంతే, నేను గేట్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు, నాకు అది తెలియక అసలు వాడిని కాపాడేశాను, దాన్ని నీడు ప్రేమ అనుకోని అప్పటి నుంచి నన్ను తగులుకొని చచ్చాడు. వాడికి 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అదే నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదుగా, తాళం లేదేమో అనుకుని నేను అసలు ఎక్కడా చూడకుండా వెళ్ళలేదు అని ఎంత చెప్పినా వాడు నమ్మట్లేదు. అప్పటి నుంచి వాడు నన్ను వదిలి సావట్లేదు, నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తూ మీకు ఇంకా టైం కొంచెం మిగిలి ఉన్నట్టుంది, నాకు తెలిసాడు మీ బాబుని ఎత్తకపోయి ఎలా చంపాలి ఎలా టార్చర్ చేయాలి అని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉండుంటాడు, హ్యాపీకి ఈ యాప్ లో మీరు పారిపోతే చాలా మంచిది అని చెప్పిద్ది. అప్పుడే వీళ్ళకి ఏదో సౌండ్ వినిపిస్తా ఉంటది, అసలు ఏంటో ఈ సౌండ్ అని చెప్పి తలుపు ఓపెన్ చేసి చూస్తే ఒక బ్యాగ్ ఏలాడదీసి ఉంటది అక్కడ, ఆ బ్యాగ్ ఏంటని చెప్పి వాళ్ళు ఓపెన్ చేస్తారు కానీ మీకు చూపించలేండి, బేసిక్ గా మామూలుగా అయితే ఎవడన్నా అందులో వాళ్ళ గ్యాంగ్ లీడర్ బాడీ ఉంటది అని వీళ్ళు అనుకుంటారు, ఓపెన్ చేస్తే బాడీ కానీ అది బాడీ కాదు పీస్ ఉంటది. ఇందాక కూడా గ్రైండర్ మిషన్ లో వేసాడు కదా మన కళ్ళ ముందే చూసాం కదా, అదంతా ఊడ్చేసి ఆ బ్యాగ్ నింపి పంపించాడు. అది చూసి వాళ్ళంతా షాక్ అయిపోయి వాంతులు కూడా చేసేసుకుంటా ఉంటది. మన అమ్మ మొత్తం ఏముంది దీనికైనా ఏం లేదు అక్కడ అని చెప్పి అంటుంటది. వాడితో పాటు ఉండి ఇవన్నీ డైలీ చూసి అలవాడైపోయింది పాపం. అప్పుడే ఇక్కడ చూస్తే ఒక ఇద్దరేమో నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ అసలు ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంటారు. గుండుగాడేమో అసలు బయటికి వెళ్ళొద్దు, వాడు చంపేస్తాడు, అసలు నేనే చంపేస్తాను మిమ్మల్ని వెళ్ళొద్దు అంటాడు. వీళ్ళేమో ఎక్కడుంటే మాత్రం వాడు లోపలికి వచ్చి పాట ఏమైనా పాడతాడా, చంపేయడమే జరుగుద్ది, వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు రాగానే బండి ఇంజిన్ ఆన్ అవుతుంది కానీ బండి ముందుకు వెళ్ళట్లేదు, ఏమై ఉంటుందా అని చెప్పి చెక్ చేద్దాం అని చెప్పి ఇడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తుంటే అప్పుడే మన డ్రైవర్ వచ్చి డ్రైవర్ లేకుండా అసలు బండి ఎలా స్టార్ట్ అవుతుందా అని చెప్పి వాడు తలకాయ తీసుకుని ఇంజన్ కేసి గుద్దేసి అలా ఉంచుతాడు. ఇంజన్ మంచి వేడి మీద ఉంది కదా, నొక్కేసి వాడు మొహం అంతా నుజ్జయ్యేదాకా అక్కడే పెట్టేసి ఉంచుతాడు. అప్పుడే ఈ అమ్మాయి బయటకు వచ్చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటది. ఈ అమ్మాయి వెనకాల పడతాడు, అమ్మాయిని కూడా పడేసి తిప్పి అంతా ఉంటాడు. సింపుల్ గా చెప్పడం మనోడికి ఇష్టం ఉండదు కదా, వాడికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కరెక్ట్ గా ఇదే టైంకి మన గుండుగాడు అమ్మాయిని ఇంకొక అమ్మాయిని కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటది. ఆడక్కడ ఎటో దూరంగా పోయి ఉంటాడులే ఈ పాటికి అని చెప్పి. అయితే వీడికి ఈ విషయం ముందే తెలిసిపోయింది, అంటే మిషన్ లో చూస్తా
ఉంటాడు, అమ్మని ట్రాక్ చేస్తున్నాడు. అమ్మ బాడీలో ఏదో పెట్టాడు గుండుగాడు. అమ్మ వాళ్ళు ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు బండిలో. అప్పుడే ఈ అమ్మాయి కాపాడండి కాపాడండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తుంది. ఇడు గుండుగాడు గుద్దేసి వెళ్ళిపోతాడు ఈ అమ్మాయిని. మన గుండుగాడు కూడా ఒక రకమైన సైకోడేనే లేండి, వాళ్ళ లోపల కూడా లక్షణాలు బానే ఉన్నాయి. కాకపోతే కొంచెం లేత సైకోగాడు మనోడు. మన డ్రైవర్ కూడా అడ్వాన్స్డ్, టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఇటు పక్క మనోడు చూస్తే మనోడు రోడ్డు మీద చల్లగా చిల్ అవుతూ ఆ వెన్నెల నైట్ లో అలా వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద. లేకపోతే ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ పోతాడే అండి. అదంతా మామూలుగా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, మైండ్ సరిగ్గా పనిచేయని సైకోగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే పనులు అవన్నీ. పరిగెడతా చంపేస్తా అని చెప్పి ఎంట పడతా ఉంటారు. ఈడెట్ట కాదు, చెప్పానుగా పర్ఫెక్ట్ గా నీట్ గా మెయిన్లీ టెక్నికల్ గా ఆలోచిస్తాడు. బేసికల్లీ మనోడి దగ్గర ట్రాక్ ఉందని చెప్పానుగా, అమ్మాయి ఎటు పోయినా కనిపెట్టేస్తాడు. అందుకే స్లోగా పోతుంటాడు. అప్పుడే ఏదో బ్యాచ్ వచ్చి కరెక్ట్ గా ఇవ్వక ఈడికే లిఫ్ట్ ఇస్తాడు. గుండుగాడు చూస్తే వాడు కాసేపు స్పీడ్ గా వెళ్ళిపోయి ఎక్కడో ఆపేసి ఒక హోటల్ రూమ్ బుక్ చేస్తాడు. ఎంతసేపు నైట్ చేసి అటు ఇటు తిరుగుతా ఉంటాడు. హోటల్ మేనేజర్ కి ఈ అమ్మాయిని చూడగానే డౌట్ వచ్చేసింది. టీవీలో అన్నిట్లో ఇదే ఫేస్ ఉంది కదా. ఇంకా వెంటనే పోలీసులు ఫోన్ చేస్తాడు, ఈ అమ్మాయి అయి ఉంటదేమో అని. ఇలా హోటల్ రూమ్ లోపలికి వెళ్తాడు. హోటల్ రూమ్ లోపలికి వెళ్ళాక చూస్తే గుండుగాడు ఈ అమ్మాయితో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటాడండి. ఈడనే నేను చెప్పింది అదే చెప్పానుగా, బ్రెయిన్ అనేది సరిగ్గా పని చేయకుండా లాస్ట్ కి సైకోగాళ్ళు అవుతుంటదని. ఈడు ఆ కోవకు సంబంధించినోడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి స్నానం చేసుకుంటూ ఉంటది, ముగ్గురు వచ్చారని చెప్పాను కదా. అమ్మ గుండుగాడు ఈ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే మన డ్రైవర్ గాడు కిటికీలోంచి అలా వచ్చి తొంగి చూసి లోపలికి వచ్చేస్తాడు. ఆ పక్కన ఉన్న క్లాత్ తో పేక పిసికేస్తుంటాడు. టైం లేక సింపుల్ పద్ధతిలో పాటించాల్సి వస్తుంది కానీ లేకపోతే కొత్త పద్ధతి ఏదో ఒకటి ఉండేది. కరెక్ట్ గా అప్పుడే ఇక్కడికి పోలీసు వస్తారు. హోటల్ మేనేజర్ ఫోన్ చేశాడని చెప్పిలే. అప్పుడు ఈ గుండుగాడు తుపాకీ అమ్మకి చూపించి సౌండ్ చేస్తే చంపేస్తా అని చెప్పి పోలీసు అని తెలియగానే పోలీసుని చంపేస్తాడు. ఇప్పుడు మన డ్రైవర్ కి పోటీకి వస్తున్నట్టుంది. ఇంకో పక్క చూస్తే స్నానం చేస్తున్న అమ్మాయి చచ్చిపోయింది. ఇంకా అర్థం అయిపోయింది అమ్మ కోసం వాడు వచ్చేసాడు అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ బయటకు పారిపోతూ ఉంటే గుండుగాడు తుపాకీతో అమ్మని చంపైపోతాడు. అప్పుడే మనోడు కాల్ చేసుకొచ్చి గుద్దేస్తాడు. ఇప్పుడు అమ్మ తుపాకీ తీసుకొని డ్రైవర్ గారు కింద పడి ఉంటే వాడిని కాల్ చేయడానికి ట్రై చేసిద్ది. వాడు ఎలాగోలా మిస్ అయ్యి వచ్చేస్తాడు పక్కకి. ఇంకా తుపాకీలో గుండ్లు అయిపోయి అమ్మ చేసేదేం లేక పరిగెత్తుకుంటూ హోటల్ లోపలికి వెళ్ళిపోయి జంపింగ్ జపాంగులు చేసుకుంటూ కిటికీ అద్దాలు పగలగొట్టుకుంటూ వెనక నుంచి పారిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటదిలేండి. ఏం ఇన్ని ఫీట్లు వేస్తుంది ఏంటని అనుకుంటూ ఉండుంటది బయటికి. అది ఇప్పుడే మన డ్రైవర్ గారు వెనక నుంచి వచ్చి నన్ను నీ సొంతం చేసుకో, నువ్వు నా సొంతం అయిపో, మన ఇద్దరం ఇంకా హ్యాపీగా బతుకుందాం అని చెప్పి బతిమలాడుతుంటాడు. అప్పుడే అమ్మ కడ్డీ తీసుకొని నడ్డి మీద కొట్టింది మన డ్రైవర్ గారికి. ఏందో సొంతం చేసుకునే తొప్పాసి తెచ్చినాడా, ఆ రోజు నిజంగా నాకు తాళం నువ్వు వెయ్యలేదన్న విషయం తెలియలేదురా, లేకపోతే నేను వెళ్ళిపోయేదాన్ని. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవేందిరా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అరుస్తుంటది. అప్పుడే గుండుగాడు అమ్మని తుపాకీతో కాల్ చేయబోతాడు. ఈడు ఒరిజినల్ సైకోగాడండి, మనోడైతే కాదు, మనోడు అమర ప్రేమికుడు. ఈ గుండుగాడి సైకోగాడు. అసలు ఆ అమ్మని ఎందుకు చంపడం, వీడు మెంటలోడు కాకపోతే. పట్టుకుంటే డబ్బులు వస్తాయి, వదిలేస్తే ప్రాణాలన్నా మిగులుతాయి, వెళ్ళిపోవచ్చు. వీడిని వదిలేసాక వీడు నీడు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా. మెంటలోడు వచ్చి అమ్మని కాల్చబోతుంటే మనోడు అమ్మ ప్రాణానికి వాడి ప్రాణాన్ని అడ్డంగా పెట్టి ఆ గోలికాయని వాడి గుండెల్లోకి తీసుకుంటాడు. అంటే మనోడు జాకెట్ వేసుకుంటాడు, అదే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉంటాడు. సో వాడు గుండెల్లో తీసుకున్నా ఏం కాలేదు, బానే ఉంది. దాని తర్వాత వీడు చచ్చిపోయి ఉంటాడు లేని దగ్గరికి వస్తే మనోడు వెంటనే లెగిసి గుండుగాడు కాలు ఎగొట్టి తుపాకీ పక్కన పడేసి దీని తర్వాత వీళ్ళిద్దరు మ్యాన్ టు మ్యాన్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరిగిద్ది అనమాట. ఫైట్ చాలా గట్టిగా అవుతుంది. చూస్తే మన డ్రైవర్ ఒక్కడే కాదు, గుండుగాడు కూడా చాలా బలవంతుడు అని చెప్పి అర్థం అవుతుంది. ఈజీ గెలవలేకపోతున్నాడు. అలా తనుకొని బొదలో పడి అలసిపోయి ఉంటాడు మనోడు. కానీ గుండుగాడు లెగిసి తుపాకీ తీసుకుని డ్రైవర్ ని చంపేపోతుంటే అప్పుడే అమ్మ వచ్చి ఆగు అని డ్రైవర్ గారు గుండుకేసి కొట్టి వాడిని ఆపేసిద్ది. ఏంది ఇప్పుడు క్లైమాక్స్ వాళ్ళిద్దరు లవర్స్ అయిపోయారు ఏంటంటే, కాదు కాపాడడానికి కాదు, వీడిని నేనే చంపాలి, వీడు చస్తే నా చేతుల్లోనే సావాలని చెప్పి తుపాకీ లాక్కుంటుంది. కానీ అప్పుడే అమ్మకి ఏం తెలుస్తుందంటే నిజానికి తనకి చిన్న తుపాకులు కాల్చడం వచ్చు కానీ పెద్ద తుపాకులు ఎలా కాల్చాలో తెలియదంట. అప్పుడే అమ్మ నేనంటే నీకు నిజంగా ఇష్టం అయితే తుపాకీ ఎలా లోడ్ చేస్తావో నాకు చెప్పు అంటుంది. దాని తర్వాత కళ్ళే పడిపోయింది. పాపం చాలా యాక్షన్ అయింది కదా, నీరసంగా ఉంది. అమ్మాయి ఇప్పుడు కింద పడిపోగానే వాడు అమ్మాయి నడుము మీద ఒక ఘాటు పెడతాడు. అంటే రేఖలు పెట్టాడు కదా, తీసేస్తాడు. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది చూడు, నేను రేఖ తీసేసానని చెప్పడానికి తీసేసి తుపాకీ తీసుకొని లోడ్ చేస్తాడు గుండుగాడిని లేపేయడానికి. వాడినైతే కాల్ చేస్తాడు. దాని తర్వాత ఆ పక్కన హోటల్ అంకుల హోటల్ పోలీసులను పిలిపించాడు. ఇక్కడేదో న్యూ ఇయర్ కి టపాకాయలు వెలుతున్నాను అన్నట్టు సౌండ్లన్నీ చూసి ఇక్కడికి వచ్చి నుంచొని చూస్తా ఉన్నాడు. సో ఈయన కూడా కాల్ చేసి ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాం. హాస్పిటల్లో వీళ్ళ గ్యాంగ్ బ్యాచ్ మొత్తం చచ్చిపోయింది కానీ ఒకడైతే బతికే ఉంటాడు. ఈయన సరిగ్గా చంపినట్లేడు. వీడు బతికున్నాడని తెలియగానే అసలే మనోడు ఏం మిగల్చడు కదా, అంతా కంప్లీట్ గా అయిపోవాలా. అంటే ప్రేమానురాగాలు ఏమైనా ఉంటే అప్పుడు ఎమ్మాలంటే వదిలేస్తాడు. సో వెంటనే డాక్టర్ గెటప్ వేసుకొని లోపలికి వచ్చి వాడిని చంపేస్తాడు. వెళ్లే ముందు వాడికి నో వన్ లివ్స్ అని చెప్పి సినిమా పేరు కూడా చెప్తాడు. చచ్చిపోయి చెప్తాడు ఏదో. దీని తర్వాత అలా బయటకు నడుచుకుంటూ వస్తాడు. చూడండి అసలు వాడు ఎట్టున్నాడు, శ్రీమంతుడులో మహేష్ బాబు లాగా. అంటే స్టైలిష్ గా అసలు ఎలా వస్తున్నాడు చూడండి, చాలా స్టైలిష్ సైకోగాళ్ళ ఉన్నాడే. ఇప్పుడైతే పోలీసులు అమ్మాని ఎత్తకపోయింది. మన గ్యాంగ్ మెంబర్స్ వల్ల వాళ్ళని కేసు వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ చచ్చిపోయారుగా. ఈ అమ్మాని అప్పుడే హాస్పిటల్ తీసుకొని వస్తూ ఉంటారు. అంటే వీడికంటే ముందు ఆ గ్యాంగ్ లో మెంబర్ ఒకటి తెచ్చేసి హాస్పిటల్లో పెట్టారు. అమ్మాని ఇంత లేట్ అయితే తెస్తున్నది. ఓకే ఇడు పోతా అమ్మ చెయ్యాలా పట్టుకుంటాడు, నేను వచ్చేసానని. అమ్మాయి గాలుడు మళ్ళీ వచ్చాడని చెప్పి అమ్మ కూడా అర్థమైద్దంట. ఇడు నవ్వుకుంటే వెళ్ళిపోతాడు. అక్కడతో సినిమా అయిపోద్ది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం.
అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో నేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.